డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై క్లాస్ రూమ్. సంఖ్యలతో ఆడుకుందాం అనే అధ్యాయంలో మనం బాజినీయత నియమాల గురించి తెలుసుకుంటున్నాం. అదేవిధంగా బాజినీయత నియమాలపైన ఆధారపడినటువంటి సమస్యలు కూడా చేస్తున్నాం. అభ్యాసము 15.4లో కొన్ని సమస్యలు సాధించడం జరిగింది. తదుపరి సమస్యలకు వెళ్లే ముందుగా ఒకసారి మనం 11 యొక్క బాజినీయత నియమాన్ని గుర్తుకు తెచ్చుకుందాం. 11 యొక్క బాజినీయత నియమం ఏంటి? మనకు ఒక సంఖ్యలో బేసి స్థానాలలోని అంకెల మొత్తం సరిస్థానాలలోని అంకెల మొత్తానికి సమానం కావాలి, లేదా వాటి భేదం 11 యొక్క గుణిజమై ఉండాలి. అంటే ఏంటి? 1వ, 3వ, 5వ, 7వ స్థానాల్లోని అంకెల మొత్తం, అట్లాగే 2వ, 4వ, 6వ, 8వ స్థానాలలోని అంకెల మొత్తం సమానమైన కావాలి, లేదా వాటి భేదం 11 చేత భాగించబడాలి, 11 యొక్క గుణిజమై ఉండాలి. ఇది 11 యొక్క బాజినీయత నియమం. మరి ఇప్పుడు ఈ నియమంపై ఆధారపడినటువంటి సమస్యలు మనం అభ్యాసము 15.4లో సాధిద్దాం. 15.3లో క్రింది సంఖ్యలు 11తో భాగింపబడునో లేదో బాజనీయత నియమముల ఆధారంగా తెలపండి. 7,86,764. మరి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇవ్వబడిన సంఖ్య 7,86,764. ఇందులో ముందుగా బేసి స్థానాలలోని అంకెల మొత్తం మనం కనుక్కుంటాము. బేసి స్థానాలలోని అంకెల మొత్తం అంటే ఏది? 1వది 7, 3వది 6, 5వది 6, వీటి మొత్తం అంటే 7 + 6 + 6 ఎంత అవుతుంది? 19. అదేవిధంగా సరి స్థానాలలోని అంకెల మొత్తం కూడా కనుక్కుంటాము. అంటే ఏంది? 8 + 7 + 4 అంటే ఎంత అవుతుంది? ఇది కూడా 19. సో బేసి స్థానాల్లోని అంకెల మొత్తం సరి స్థానాల్లోని అంకెల మొత్తానికి సమానమైంది కాబట్టి ఇవ్వబడిన సంఖ్య 11చే భాగింపబడుతుంది. ఒకవేళ సమానం కాని పక్షంలో మనం ఏం చేస్తాం? వాటి భేదం కనుక్కొని ఆ భేదం 11 యొక్క గుణిజం అవుతుందా లేదా పరీక్షిస్తాము. ఓకే, ఇప్పుడు మనకు సమానమైంది కాబట్టి సమస్య లేదు. బేసి స్థానాల్లోని అంకెల మొత్తానికి సరి స్థానాల్లోని అంకెల మొత్తం సమానం కాబట్టి ఇవ్వబడిన సంఖ్య 11 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది. తదుపరి సమస్య 5,36,393. ఇక్కడ కూడా ఇవ్వబడిన సంఖ్య, దానిలోని బేసి స్థానాల్లోని అంకెల మొత్తం 20 అయింది. సరి స్థానాల్లోని అంకెల మొత్తం చూస్తేనేమో 9 అయింది. ఇలా సమానం కాని సందర్భాలలో మనం పరీక్షించాల్సింది ఏంది? వీటి యొక్క భేదం పరీక్షించాలి. బేసి స్థానాల్లోని అంకెల మొత్తానికి సరి స్థానాలలోని అంకెల మొత్తానికి గల భేదం ఎంత అవుతుంది? 20 - 9 ఎంత? 11. 11 11 యొక్క గుణిజమే కదా, 11 ఒకట్ల. కాబట్టి మన మొదటి కండిషన్ సాటిస్ఫై కాకున్నా, సంతృప్తి చెందకున్నా, రెండవ కండిషన్ సంతృప్తి చెందింది. మనకు ఏదో ఒక కండిషన్ సంతృప్తి చెందితే సరిపోతుంది. మొదటి కండిషన్ ఏంటి? ఈ రెండు సమానమైన కావాలి, లేదా రెండవ కండిషన్ ఏంది? వీటి భేదం 11 చేత భాగించబడాలి. సో 11 చేత భాగించబడింది భేదం కాబట్టి మనకు ఇవ్వబడిన సంఖ్య 11 చేత నిశ్శేషంగా భాగించబడును. ఈ విధంగా రెండు నియమాల్లో ఏదో ఒక నియమం సంతృప్తి చెందితే అది 11 చేత భాగించబడుతుంది. మూడోది చూద్దామా? 1,10,11. సో ఇవ్వబడిన సంఖ్య బేసి స్థానాల్లోని అంకెల మొత్తం 2 అయింది, సరి స్థానాల్లోని అంకెల మొత్తం 2 అయింది. రెండు సమానం కాబట్టి 11 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. మరొక సమస్య 12,10,121. ఇవ్వబడిన సంఖ్య బేసి స్థానాల్లోని అంకెల మొత్తం సరి స్థానాల్లోని అంకెల మొత్తం రెండు సమానం కాబట్టి 11 చేత నిశ్శేషంగా భాగించబడును. ఇంకో సమస్య 7,58,043.
ఇవ్వబడిన సంఖ్య, బేసి స్థానాల్లోని అంకెల మొత్తం, సరి స్థానాల్లోని అంకెల మొత్తం 2 సమానం కాలేదు. సమానం కాలేదు కాబట్టి ఏం చేస్తాం? వాటి యొక్క భేదం ఎంత? 19 - 8 11. 11 అంటే 11 ఒకట్ల అంటే 11 యొక్క గుణిజం అవుతుంది. కాబట్టి 11 చేత నిశ్శేషంగా భాగించబడును. తదుపరి సమస్య 83,38,472. ఇది ఇవ్వబడిన సంఖ్య రాస్తాం. బేసి స్థానాల్లోని అంకెల మొత్తం రాస్తాం. సరి స్థానాల్లోని అంకెల మొత్తం రాస్తాం. ఇప్పుడు ఈ 2 సమానం కాలేదు. పోనీ వాటి యొక్క భేదం చూద్దామా? భేదం 1 11 యొక్క గుణిజం కాదు. కాబట్టి మనం ఇవ్వబడిన సంఖ్య 11 చేత నిశ్శేషంగా భాగించబడదు అని రాస్తాం. అదేవిధంగా ఇంకొకటి 54,678. బేసి స్థానాల్లో అంకెల మొత్తం తీసుకున్నాం, 19 అయింది. సరి స్థానాల్లోని అంకెల మొత్తం తీసుకుంటే 11 అయింది. సమానం కాలేదు కాబట్టి వీటి భేదం ఎంతో చూస్తాం. 19 - 11 = 8. 8 అనేది మనకు ఇక్కడ 11 యొక్క గుణిజం కాదు కాబట్టి ఇది 11 చేత నిశ్శేషంగా భాగించబడదు. తదుపరి ఇంకో సమస్య చూద్దాం. 13,431. సో ఇవ్వబడిన సంఖ్య 13,431. ఇందులో బేసి స్థానాల్లోని అంకెల మొత్తం 1 + 4 + 1 6. అదేవిధంగా సరి స్థానాల్లోని అంకెల మొత్తం 3 + 3 6. రెండు కూడా సమానమైనవి కాబట్టి ఇవ్వబడిన సంఖ్య మనకు 11 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. మరొక సమస్య 4,23,423. కాబట్టి గమనించండి. సమానమైంది కాబట్టి 11 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. మరొక సమస్య ఒకే రకమైన సమస్యలు ఎక్కువగా ఇచ్చాడు కాబట్టి నేను మీకు వివరించట్లేదు. మీరు గమనించండి, సొంతంగా చేయడానికి ప్రయత్నించండి. ఓకే, తదుపరి ఇంకొక సమస్య మనం చూద్దాం. ఒక సంఖ్య 8తో భాగింపబడిన 4తో కూడా భాగింపబడును, వివరించండి అంటున్నాడు. మరి 8తో భాగింపబడే సంఖ్య అంటే మనం దాన్ని 8 యొక్క గుణిజంగా రాయవచ్చు లేదా 8 యొక్క లబ్దంగా రాయవచ్చు. మరి ఇప్పుడు ఆ సంఖ్య 8 యొక్క లబ్దంగా రాయవచ్చు కాబట్టి 8 × m అనుకుందాం. m అంటే ఇంగ్లీష్లో మల్టిపుల్, 8 యొక్క గుణిజం కాబట్టి 8 × m అనుకుందాం. అంటే 8 × m రూపంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఇది 8చే భాగింపబడుతుంది. ఇప్పుడు 72 ఉంది. 72 అంటే 8 × 9, 8చే భాగింపబడుతుంది. ఆ విధంగా ఇక్కడ ఈ సంఖ్య కూడా 8 × m కాబట్టి 8చే భాగింపబడుతుంది. ఇప్పుడు ఈ సంఖ్యను నేను 8ని 4 × 2 రాసుకున్నాను. మరి 4 × 2 × mని మళ్ళీ 4 × 2mగా వర్గీకరించాను. 2m అంటే 2 × m. ఇప్పుడు దీన్ని గమనిస్తే మనకు 4 × అని ఉంది కాబట్టి 8 × అని ఉన్నప్పుడు 8చే భాగింపబడింది కాబట్టి 4 × అని ఉందంటే 4 చేత భాగింపబడుతుంది. అంటే ఈ 4 యొక్క గుణిజం కూడా అవుతుంది. కాబట్టి ఒక సంఖ్య 8చే భాగింపబడితే అది 4చే కూడా భాగించబడుతుంది. ఇది సమస్య యొక్క సాధన. తదుపరి ఇంకో సమస్య. ఒక 3 అంకెల సంఖ్య 4a3 మరొక 3 అంకెల సంఖ్య 984 కలపగా ఏర్పడే సంఖ్య 13b7. అంటే ఇక్కడ 10వ స్థానంలోని అంకె b అన్నమాట, ఇక్కడ 10వ స్థానంలోని అంకె a అన్నమాట.
ఈ సంఖ్య 11 చే నిశ్శేషంగా భాగింపబడుతుంది. అయినా a ప్లస్ b కనుక్కోండి. ఇది మన సమస్య. ముందుగా మొదటి 3 అంకెల సంఖ్యను కనుక్కోవడానికి అంటే అందులో ఏ ఉన్నటువంటి ఈ 4a3లో ఏ కనుక్కోవడానికి దీనికి మనకు ఏంది దీనికి కావాల్సినటువంటి హింట్ మనకు ఇవ్వలేదు ముందుగా. కానీ ఈ 1, 3, b7 అనేది మాత్రం 11 చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది అని ఇవ్వడం జరిగింది. మరి 11 చేత నిశ్శేషంగా భాగించబడుతుందంటే ఏమవుతుంది? బేసి స్థానాల్లోని అంకెల మొత్తం సరి స్థానాల్లోని అంకెల మొత్తం సమానం అవుతుంది కదా. 11 యొక్క గుణిజం కూడా కావచ్చు అనుకున్నాం. కానీ ఇక్కడ మనం గమనిస్తే సరి స్థానాల్లోని అంకెల మొత్తం 3 + 7 ఏమవుతుంది? 10. ఇప్పుడు భేదం ఏం కావాలి? 11 యొక్క గుణిజం కావాలంటే 21 కావాలి. కనీసం 21 కావాలంటే ఇక్కడ 1 ఉంది. మరి b దగ్గర 20 పెట్టాలి. కానీ 20 అనేది 2 అంకెల సంఖ్య మనకు. కాబట్టి మనం b 2 అంకెల సంఖ్య అయ్యే అవకాశం లేదు కాబట్టి ఇది ఈ బేసి స్థానాల్లోని అంకెల మొత్తం సరి స్థానాల్లోని అంకెల మొత్తానికి భేదం 11 యొక్క గుణిజం అయ్యే అవకాశం లేదు. కేవలం సమానం అయ్యే అవకాశం మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడు మనం అదే కండిషన్ రాస్తాం. 11 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి బేసి స్థానాల్లోని అంకెల మొత్తం సరి స్థానాల్లోని అంకెల మొత్తానికి సమానం. అంటే 1 + b = 3 + 7. అంటే ఎంత? b = 7 + 3 10. ఈ +1 పక్షాంతరం చేస్తే -1 9. b = 9 వచ్చింది. ఇంకొక విలువ a కనుక్కోవాలి. దానికోసం మనకి ఇచ్చిన హింట్ ఏంది? 4a3ని 984కి కలిపితే 13b7 వస్తుంది. ఈ విధంగా కూడితే 13b7 వచ్చింది. ఒకసారి మనం గమనిస్తే 3కు 4కు కూడితే 7 సరిపోయింది. 4కి 9 కూడితే 13 సరిపోయింది. అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏకి 8 కూడితే b రావాలి కదా. కాబట్టి ఈ సంకలనం ద్వారా a + 8 = b. మరి a + 8 b అంటున్నామంటే ఇక్కడ మనకు b విలువ తెలుసు కాబట్టి ప్రతిక్షేపించుకుంటే a + 8 = 9. a = 9 - 8 అంటే 1. సో ఈ విధంగా a విలువ వచ్చింది. ఇప్పుడు a విలువ తెలుసు, మనకు b విలువ తెలుసు. కాబట్టి a + b విలువ ఏమవుతుంది? 1 + 9 10 అవుతుంది. మనకు కావాల్సిన a + b విలువ వచ్చేసింది. ఓకే. ఇంతటితో ఈ అభ్యాసం పూర్తయింది. మరి నెక్స్ట్ మనం ఈ భాజనీయత నియమాల పైన మరికొన్ని నియమాలు తెలుసుకుందాం. మొదటిది ఏంటంటే a అను సంఖ్య b చే భాగించబడిన అది b యొక్క అన్ని కారణాంకాలచే భాగించబడును. ఇది మొదటి నియమం. a అనే సంఖ్య bతో గనక భాగించబడితే అది b యొక్క కారణాంకాల చేత కూడా భాగించబడుతుంది. ఇక్కడ నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తున్నాను చూడండి. 36 12 చేత భాగించబడుతుంది. 12 3. కాబట్టి 12 యొక్క కారణాంకాలైన 1 2 3 4 6ల చేత కూడా భాగించబడుతుంది. చూడండి 36 1 36లో 2 18లో 3 12లో 4 9లో 6 6లో మళ్ళీ 9 4లో. కాబట్టి ఒక సంఖ్య వేరొక సంఖ్య చే భాగించబడితే ఆ రెండో సంఖ్య యొక్క కారణాంకాల చేత కూడా భాగించబడుతుంది. ఇది మొదటి నియమం. మరొకటి a, bలు పరస్పర ప్రధాన సంఖ్యలైనప్పుడు a మరియు bల చేత భాగించబడు సంఖ్య వాటి లబ్ధం a × b చేత కూడా భాగించబడును. అంటే ఒక సంఖ్యకు రెండు వేర్వేరు పరస్పర ప్రధాన సంఖ్యల కారణాంకాలైతే వాటి లబ్ధం కూడా కారణాంకం అవుతుంది, లేదా వాటి లబ్ధం చేత కూడా భాగించబడుతుంది. ఉదాహరణకి 90 అనేది 5 మరియు 9ల చేత భాగించబడుతుంది కదా. చివరికి 0 ఉంది కాబట్టి 5 చే భాగించబడుతుంది. అంకెల మొత్తం 9తో కాబట్టి 9 చే భాగించబడుతుంది. కాబట్టి ఇప్పుడు 5 మరియు 9లు ఏంటివి? పరస్పర ప్రధాన సంఖ్యలు. అంటే ఏంటి? మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. 5 యొక్క కారణాంకాలు మనకు 1 5.
9 యొక్క కారణాంకాలు 1, 3, 9. మరి ఉమ్మడి కారణాంకం ఏంటి ఇక్కడ? కేవలం 1 మాత్రమే. ఈ విధంగా ఉమ్మడి కారణాంకం 1 మాత్రమే కలిగి ఉన్న సంఖ్యలను పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం. పరస్పర ప్రధాన సంఖ్యలు వేరు, ప్రధాన సంఖ్యలు వేరు. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు 5, 9లకు 1 తప్ప వేరే ఉమ్మడి కారణాంకాలు లేదు కాబట్టి ఇవి పరస్పర ప్రధాన సంఖ్యలు. మరి వీటి లబ్దం 5 9ల 45 చేత కూడా 90 భాగించబడుతుంది. 45 రెండ్ల. అంటే ఒక సంఖ్యకు 2 పరస్పర ప్రధాన సంఖ్యలు కారణాంకాలైతే వాటి లబ్దం కూడా కారణాంకం అవుతుంది. మరి ఇంకొకటి 2 సంఖ్యలు వేరువేరుగా మూడవ సంఖ్యచే భాగించబడినచో వాటి మొత్తం కూడా మూడవ సంఖ్యచే భాగించబడుతుంది. ఏంది 2 సంఖ్యలు వేరొక మూడవ సంఖ్యచే భాగించబడితే ఆ 2 సంఖ్యల మొత్తం కూడా ఆ మూడవ సంఖ్యచే భాగించబడుతుంది. ఉదాహరణకి 20, 30లు 5చే భాగించబడతాయి. కాబట్టి వాటి మొత్తం 20 + 30 50 కూడా 5చే భాగింపబడుతుంది. అదేవిధంగా 2 సంఖ్యలు వేరువేరుగా మూడవ సంఖ్యచే భాగించబడితే వాటి భేదం కూడా ఆ మూడవ సంఖ్యచే భాగించబడుతుంది. అంటే దీనిలాగానే మొత్తం ఏ విధంగా భాగించబడుతుందో భేదం కూడా అదే విధంగా భాగించబడుతుంది అంటున్నాడు. ఇదే ఉదాహరణ తీసుకుంటే 20, 30లు 5తో భాగించబడతాయి కాబట్టి 20, 30ల భేదం 10 కూడా 5చే భాగించబడుతుంది. ఇది మరికొన్ని భాజనీయత నియమాలు. వీటిని ఆధారంగా మరొక అభ్యాసాన్ని ప్రారంభించే ముందు ఇంకొకటి చూద్దాం. 3 వరుస సంఖ్యల లబ్దం 3చే భాగించబడుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోదగ్గ విషయం. ఎందుకంటే 3 వరుస సంఖ్యలంటే మీరు ఏ 3 వరుస సంఖ్యలు తీసుకున్నా అందులో ఖచ్చితంగా ఒక 3 యొక్క గుణిజం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 17, 18, 19 3 వరుస సంఖ్యల లబ్దం. అందులో 18 3 యొక్క గుణిజమే కదా. కాబట్టి మొత్తం సంఖ్య కూడా 3 చేత భాగించబడుతుంది. కాబట్టి ఏంది 3 వరుస సంఖ్యల లబ్దం ఖచ్చితంగా 3 చేత భాగించబడుతుంది. ఉదాహరణకు 350, 351, 352 ఉంది. ఇందులో 351 అనేది చూడండి 3 + 5 8 + 1 9. 9 3 చేత భాగించబడుతుంది కాబట్టి 351 3 చేత భాగించబడుతుంది. 351 3 చేత భాగించబడుతుంది కాబట్టి ఈ మొత్తం సంఖ్య కూడా 3 చేత భాగించబడుతుంది. ఓకే. వీటిని ఆధారంగా మరొక అభ్యాసాన్ని మనం ప్రారంభించుకుందాం. అభ్యాసం 15.4. మొదటిది 25,110 45చే భాగింపబడునో లేదో సరిచూడండి అన్నాడు. ఇవ్వబడిన సంఖ్య 25,110. 45కు మనకు భాజనీయత నియమం ఉందా? లేదు కదా. కాబట్టి ముందు 45ని 2 పరస్పర ప్రధాన సంఖ్యలు 5 మరియు 9ల లబ్దంగా రాయవచ్చు కదా. 5 9ల 45. కాబట్టి 5తో 9తో భాగించబడితే 5 9ల 45తో కూడా భాగించబడుతుంది. ఎందుకంటే పరస్పర ప్రధాన సంఖ్యలు కాబట్టి. ముందుగా 5చే భాగించబడుతుంది. 5 చూడండి చివరికి 0 ఉంది కాబట్టి 5చే భాగించబడుతుంది. మరి 9తో ఎట్లా చెక్ చేస్తాం మనం? అంకెల మొత్తం తీసుకుంటే ఎంత? 9. 9 9చే భాగించబడుతుంది కాబట్టి ఇవ్వబడిన సంఖ్య కూడా 9చే భాగించబడుతుంది. ఇప్పుడు పరస్పర ప్రధాన సంఖ్యలైన 5 9లచే భాగించబడుతుంది కాబట్టి వాటి యొక్క లబ్దం 45 చేత కూడా భాగించబడుతుంది. దేర్ఫోర్ 25,110 అనేది 45 చేత భాగింపబడుతుంది. మరొక సమస్య చూడండి. 61,479 81చే భాగింపబడునో లేదో సరిచూడండి అన్నాడు. చూద్దాం. ఇప్పుడు ఈ 61,479 81 చేత భాగించబడుతుందా లేదా చూడాలంటే 81కి భాజనీయత నియమమైనా ఉండాలి, లేదా దాన్ని 2 పరస్పర ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయగలిగి ఆ రెండింటిచే భాగింపబడుతుందో లేదో చెక్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మనకు 81 అనేది 81కి మనకు భాజనీయత నియమం అంటూ లేదు. మరొకటి ఏంటి? 81 యొక్క కారణాంకాలు మనం చూస్తే 1 3 9 27 81. మరి వీటిలో మనకు పరస్పర ప్రధాన సంఖ్యలే లేవు. కాబట్టి ఆ 2 నియమాల ద్వారా మనం
సరిచూడలేము. అందుకోసం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మరి పరిశీలించనైతే పరిశీలించాలిగా, తప్పదు కదా! కాబట్టి దీన్ని ప్రధాన సంఖ్య లబ్దంగా నేను విడగొడుతున్నాను. చూడండి ఇక్కడ. ఈ విధంగా ప్రధాన సంఖ్య లబ్దంగా విడగొట్టాను. ఇప్పుడు ప్రధాన సంఖ్యలు రాస్తే 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 11 ఇంటూ 23. ఇందులో మొదటి 4 లబ్దం 3 మూళ్ళ 9, 9 మూళ్ళ 27, 27 మూళ్ళ 81. అంటే 81 ఇంటూ 3 ఇంటూ 11 ఇంటూ 23. అంటే 81 యొక్క గుణిజంగా రాయగలిగినాం కదా! కాబట్టి ఇది 81 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇది ఈరోజు క్లాస్. మనకు తదుపరి క్లాస్‌లో మరికొన్ని సమస్యలు చేసి ఈ అభ్యాసాన్ని ముగించుకుందాం. అప్పటి వరకు సెలవు. బాయ్.